హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీకే వ్లాగ్స్. ఈరోజు మీకు గుత్తి వంకాయ స్టైల్లోనే కాలీఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది, స్టఫ్తో చేయాలి. మీకు ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను. కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇవే మెయిన్. తర్వాత మనం ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కాలీఫ్లవర్ లైట్గా ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ ఉడకబెట్టొద్దు, లైట్గా ఉడకబెట్టాలి. దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకోవాలి. మనం పక్కనే ఇంకో బాండి తీసుకుందాం. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడి అవ్వాలి. దాని తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కొంచెం వేగాలి. కలుపుకొని తర్వాత కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం. ధనియాలను కూడా మిక్స్ చేసుకుందాం బాగా. కొంచెం కలర్ రావాలి, బ్రౌన్ కలర్ లాగా. తర్వాత ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి బాగా. 2-3 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ పక్కన ఇది ఎలా ఉందో చూద్దాం. ఇంకా ఉడకాలి, నీళ్లు కొంచెం దగ్గరికి రావాలి. అది ఇదిగోండి చూడండి, ఇది కలర్ వచ్చేసి ఇలా అవ్వాలి. ఇందులో ఆల్మోస్ట్ దగ్గరకు వస్తున్నాయి వాటర్. మొత్తం డ్రై అయిపోవాలి. ఇదిగోండి ఇలా అవ్వాలి. మొత్తం నీళ్ళంతా ఇంకిపోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి ఇవి 2 కాంబినేషన్. తర్వాత మనం ఈ ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవి పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకుందాం ఫుల్గా. అంతా వేసేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా అవ్వలేదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని ఇంకో కొట్టు కొడదాం. ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా అవ్వాలి. ఇదిగో చూడండి. తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అయ్యాక ఈ తీసుకున్న స్టఫ్ అంతా బాగా పట్టించాలి కాలీఫ్లవర్కి. బాగా స్టఫ్ అంతా పట్టించాక ఈ బాండిలో వేసుకుందాం. బాగా స్టఫ్ అంతా పట్టాక బాండిలో వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. మొత్తం ఇలా స్టఫ్ అంతా పట్టించి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మొత్తం ఇలా వేసేసుకోవాలి బండిలో. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, మీకు కూడా నచ్చుతుంది. కొంచెం వాటర్ కలిపేసేసుకొని ఇందులో పోసేద్దాం. బాగా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, లేదంటే కొంచెం మాడిపోతుంది. మరీ హైలో కాకుండా మరీ స్లిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి స్టవ్. చూడండి ఇలా అవుతుంది. ఇంకా కలర్ మారిపోవాలి మనకి. ఇది కలర్ మారిపోయింది చూడండి, ఈ కలర్ రావాలి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.
ఇదిగోండి ఇలా అవ్వాలి, మొత్తం కలర్ మారిపోవాలి. దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం, అందులోకి అంత తీసేసుకుందాం. చూడండి ఇలా అవ్వాలి ఫుల్గా. ఈ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇలా అవుతుంది ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను.